జై బాబా అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ ఎత్తుపల్లాల గురించి మీకు ఈరోజు వివరణ చెప్పదలుచుకున్నా. చూడండి, ఉత్తరం అంటే ఇలా గృహాన్ని నిర్మించుకున్న తర్వాత ఈ ఉత్తరం గోడ ఏదైతే ఉందో ఈ ఉత్తరం గోడ వైపు పెద్ద గృహం కట్టబడ్డది అనుకున్నప్పుడు, లేక మీరు ఈ ఉత్తరం ప్రహరీ గోడను కొంచెం ఎత్తుగా కట్టి దక్షిణ ప్రహరీ గోడ కొంచెం చిన్నగా కట్టినాం అనుకున్నప్పుడు, మళ్ళీ మీరు దాన్ని పెంచలేని ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, లేక ఇక్కడున్న స్థలాలు కొంచెం డౌన్గా ఉండి ఇక్కడ ఉన్న స్థలాలు ఎత్తుగా ఉన్నప్పుడు, మీరు మీ ప్రహరీ గోడ చిన్నగా ఉందని ఈ ఉత్తరం వలసి ఎత్తుందని ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు, నేనేం చెప్తున్నా అంటే ఉత్తరం ప్రహరీ ఎత్తుంది, దక్షిణం ప్రహరీ తక్కువ ఉంది అన్నప్పుడు కానీ, లేక ఉత్తరం వైపు కట్టడాలు ఉన్నాయి దక్షిణం వైపు కట్టడాలు లేవు అనుకున్నప్పుడు కానీ, అంటే దీని ఉద్దేశం అంత ఏంటంటే దక్షిణం పల్లమైందని. అలాంటప్పుడు పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. రావణాసురుని లంకలో ఆంజనేయుడు ఎప్పుడైతే కూర్చోవాలంటే కుర్చీ కోసం తన తోకను అల్లుకున్నాడో, అలాంటి అల్లుకున్న ఫోటో తీసుకొచ్చి కొంచెం శుచిది మంచి ఫోటో తీసుకొని వచ్చి 3 రోజులు కనుక మీ దేవుని దగ్గర పెట్టి పూజ చేసి ఆ తర్వాత మీరు ఈ గోడకు తగిలించండి. ఖచ్చితంగా ఈ పల్లపు దోషాలు, ఇక్కడ పల్లం ఉన్న దోషాలు వెంటనే తొలగిపోతాయి. ఇది మీరు ప్రయత్నించి చూడండి. ఇదేదైతే ఇక్కడ ఫోటో పెట్టమని చెప్పినో ఇది మామూలుగా ఉత్తగా చెప్పేది. ఇది ఒక మహానుభావుల యొక్క ఆశీర్వాదంతో మనం తెలుసుకొని చెప్తున్నటువంటి విషయం. నిజంగా ఒక అబ్బాయి విదేశాలకు వెళ్ళాలని చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు వారి ఇంటికి నేను వెళ్ళి చూసినప్పుడు ఇదే కనపడ్డది. కాబట్టి ఇక్కడ ఆంజనేయుని ఫోటో పెట్టడం వల్ల, ఆంజనేయుని దయ వల్ల, ఆ స్వామి యొక్క కరుణ కటాక్షంతో ఆ బాబు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అదే ఇది అంతే. ఏంటంటే మనము మన మనస్సును ఒకవైపు లగ్నం చేయడం. ఇక్కడ మనం ఇక్కడ వంపు ఉంది అనుకుంటా పోతుంటే పలం ఉంది అంటే పలమే ఉంటుంది. అలా కాకుండా అక్కడ పలం ఉంది కాబట్టి మనం ఆంజనేయుని ఫోటో పెట్టేసినాం అనే కాన్సెప్ట్ మన మెదడులోకి వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి హుందాతనం మనలోకి వస్తుంది. అక్కడ ఎట్లనైతే ఆంజనేయుడు తోకతో ఎట్లనైతే ఎదిగిండో మనం కూడా ఆ లక్షణంగానే పైకి ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇదంతా చూసి నవ్వడం కంటే ప్రయత్నం చేయండి ఫస్ట్. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారంటే దాని గురించి తెలుసుకోరు, దాని గురించి చదవరు, దాని గురించి వినరు. ఏదైనా చెప్పేసరికి దాంతో అవుతుందా అని అది ఎప్పటికీ హేళన చేయడం అనేది చాలా వరకు జరుగుతుంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు కానీ భగవంతుడు మంచి వెనుక చెడు వెనుక మంచిని చూపిస్తూ, అంటే మనకి ఏదైతే నష్టం జరుగుతుందో ఆ కష్టకాలాలు ఏమనేది వస్తున్నాయో వాటిల్లో కొన్ని రెమెడీస్ని మనకు ప్రసాదించింది. కాబట్టి ఆ ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ మీరు చేయడం వల్ల, ఆంజనేయుని ఫోటో తేవడం వల్ల పెద్ద డబ్బులు ఖర్చు చేయలేదు. కొంత ఖర్చుతోటే, అంటే మామూలు సాధారణమైన ఖర్చుతోటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మేస్త్రి కావాలి, అది కావాలి, సిమెంట్ కావాలి, కంకర కావాలి, ఇదంతా పెంచాలి. ఇదంతా పెంచినా మళ్ళీ పక్కన స్థలం డౌన్ ఉంటే అది పెరగదు. ఇదంతా ఆలోచన చేసి మీరు ఇక్కడ కనుక ఆంజనేయుని ఫోటో పెడితే మీకు వచ్చే ఖర్చు ఎంత, మీరు వృధా అయ్యేంత శ్రమ ఎంత మీది. మీరు అదొకటి పెట్టిన తర్వాత దానివల్ల మంచి జరిగినప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు కదా. ప్రయత్నించి చూస్తే ఫలితం రావచ్చు, ప్రయత్నించి అయితే చూస్తే సరిపోద్ది కదా. అందుకనే మిత్రులారా, ఈ విషయాన్ని బాగా గమనించి అలాంటి చిన్న పనులు, చిన్న రెమెడీస్ చేసుకోండి. ఇండ్లల్లో ప్రశాంతత వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎన్నో విధాల బాధపడుతున్నాం, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. అసలు మన ముందున్న విషయాలను మనం సంగ్రహంగా ఆలోచిస్తలేం. అట్లా ఆలోచించి కనుక మన పరిష్కార మార్గం ఆలోచిస్తే కనుక మనకు పరిష్కార మార్గం తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ విషయాన్ని చర్చించకండి, ప్రయత్నించి చూడండి. ఈ విషయాన్ని ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీ అనుభవంలోకి ఈ రిజల్ట్ వచ్చి తీరుతుంది. పల్లం ఉంది అని అస్సలే అనుకోకండి. దక్షిణం పల్లం ఉంది అని బాడడం కంటే, అంటే అసలు దక్షిణం పల్లం ఉన్నా పశ్చిమం పల్లం ఉన్నా ఈ ఫోటో బాగా పనిచేస్తుంది. మరి ఉత్తరం పల్లం ఉందని పెట్టారు, ఉత్తరం పల్లం ఉంటే పనిచేయదు, నష్టం వస్తుంది. అట్లని కాదు, పశ్చిమ పల్లం దక్షిణ పల్లం రెండింటికి మాత్రమే ఈ ఫోటో పనిచేస్తుంది తప్ప ఇంకో దానికి పనిచేయదు. మిత్రులారే, అది బాగా గమనించి ఎక్కడ పల్లం ఉంటే అక్కడ ఇది పెడతామనంటే కుదరదు. మీరు బాగా అర్థం చేసుకోండి. అయితే పశ్చిమ వైపు మాత్రం ఇది ప్రహరీ గోడ మట్టుకే ఇది పనిచేస్తుంది. ఒకవేళ ప్రహరీ గోడ కాకుండా ఇల్లు నుంచి కనుక లెక్కేసుకున్నప్పుడు, ఇక్కడ ప్రహరీ గోడ లేదు, ఇల్లు మాత్రమే ఉంది, ఇల్లు పక్కనే ఖాళీ స్థలం ఉంది, డౌన్ ఉంది అనుకున్నప్పుడు, లేక ఇల్లు ఉంది అది డౌన్ ఉంది, ప్రహరీ గోడ లేకుండా ఇల్లు మాత్రమే డౌన్ ఉంది అన్నప్పుడు, ఇంటికి దక్షిణ గోడన ఎడమ చేతిలో గుట్టతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఫోటోను
3 రోజులు మీ ఇంటి దేవుని దగ్గరనే పెట్టి పూజించి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేయండి. అప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అట్లే ఈ పడమర కూడా ప్రహరీ గోడ లేనప్పుడు, ప్రహరీ గోడ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫోటో ఇక్కడ పనిచేస్తుంది. ప్రహరీ గోడ లేనప్పుడు ఇంట్లోనే పడమటి మూల, ఇంట్లోనే పడమటి దిశ. మీ గృహం ఉంది కదా, ఈ గృహములోనే పడమటి దిశ. ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటే అయిపోద్ది. ఈ గృహములో, ఈ రూములో అయితే ఇక్కడ, ఈ రూములో అయితే ఇక్కడ, ఈ పడమటి దిశను చూసి పెట్టుకుంటే ఖచ్చితంగా ఏదైతే పడమర దిశ ఉందో అప్పుడు కుడి చేతిలో గుట్ట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఫోటో, అదే దక్షిణం అయితే ఎడమ చేతిలో గుట్ట ఉన్నటువంటి ఫోటో. ఇది బాగా గుర్తుంచండి. నేను చెప్పేది ఒకటైతే మీరు చేసేది ఒకటైతే ఫలితాలు శూన్యం. అందుకనే మళ్ళీ ఏమైనా మర్చిపోతే అవసరం అనుకుంటే 7702547811 అనే ఫోన్ తోటి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు మీకు 3 పాయింట్లు చెప్పిన. కేవలం ప్రహరీ గోడకు మాత్రమే తోకగలిగినటువంటి ఫోటో పనికి వస్తుంది. అదే దక్షిణం గోడకైతే మాత్రం ఖచ్చితంగా ఎడమ చేయి మీద గుట్టున్నది కావాలి. అదే పడమటి గోడ అంటే ప్రహరీ గోడ లేక ఇల్లే ఉన్నప్పుడు దీనికి తూర్పు అది కుడి చేయి వైపు గుట్ట ఉన్న ఫోటో కావాలి. కాబట్టి ఇలా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మంచి లాభాలు పొందుతారు, అభివృద్ధి పొందుతారు, సౌఖ్యంగా ఉంటారు, శాంతియుతంగా ఉంటారు. మీరు అనుకున్న విజయాల వైపు వెళ్ళిపోతారు. ఇది మాత్రం ఖాయం. అది ఆంజనేయుని దయ వల్ల, ఆంజనేయుని యొక్క దయ వల్ల ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం మీకు తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. నేను మీ బాబా అన్వర్ షా. మిత్రులారా, అందరూ కూడా కొంచెం వీడియోను సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. మీ మిత్రులతో మీ మిత్రులు అందరు కలిసి కూడా వీడియోను సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ వీడియోలో కలుస్తా. అంతవరకు సెలవు. నమస్తే. జై బాబా, జై బాబా, జై హో బాబా. హజరత్ సయ్యద్ యాకుష్ అలీ బాబా, దర్గా షరీఫ్, బండనాగారం.